హాయ్ గైస్, హాయ్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి స్కెచ్అప్కి సంబంధించిన బిగినర్ ట్యూటోరియల్ వీడియో. సో ఈ వీడియోలో నేను మీకు స్కెచ్అప్కి సంబంధించిన బేసిక్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది అండ్ అందులో ఉన్న బేసిక్ థింగ్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు స్కెచ్అప్ ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే కనుక మీకు బేసిక్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ రీసెంట్ ఫైల్స్ అని చెప్పి కింద కొన్ని ఫైల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి మీకు కనపడవు ఇనీషియల్గా. బట్ మీరు ఏదైనా వర్క్స్ చేసిన తర్వాత మీరు తర్వాత ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ రీసెంట్ ఫైల్స్ అన్ని కనిపిస్తుంటాయి. ఏదైనా స్కెచ్అప్ ఫైల్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ మీరు ఓపెన్ ఫైల్ మీద క్లిక్ చేసి మీరు స్కెచ్అప్ ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదు మీరు ఏదైనా కొత్త క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు పైన కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి. లైక్ మీరు మిల్లీమీటర్స్ అంటే మీరు డైమెన్షన్స్ ఉంటాయి కదా, సో ఏ డైమెన్షన్స్ని యూస్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఒక టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ మిల్లీమీటర్సా, ఇంచెసా, మీటర్సా, సెంటీమీటర్స్, ఇక్కడ రకరకాలు ఉంటాయి అనమాట. సో ఈ సాఫ్ట్వేర్ని ఎక్కువగా ఆర్కిటెక్చర్లో యూస్ చేస్తుంటారు అండ్ కొంతమంది వేరే ఫీల్డ్స్కి సంబంధించిన వాళ్ళు కూడా యూస్ చేస్తుంటారు. సో ఇప్పుడు నేనైతే మీకు బేసిక్స్ ఏ విధంగా ఉంటాయి మొత్తం అని కూడా చెప్తాను. సో నేనైతే ఇక్కడ ఆర్కిటెక్చరల్ మిల్లీమీటర్స్ అని చూసారు. సో నేనైతే మిల్లీమీటర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు ఏదైనా ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు సాఫ్ట్వేర్ అనేది మళ్ళీ లోడ్ అవుతుంది అనమాట. సో అది ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ నేను వచ్చేసి రైట్ నో స్కెచ్అప్ ప్రో 2021 వర్షన్ అయితే యూస్ చేస్తున్నా. సో ఆల్మోస్ట్ మీరు 2021 తర్వాత ఏ వర్షన్ యూస్ చేసినా సరే ఆల్మోస్ట్ మీకు ఇంటర్ఫేస్ కానీ ఆప్షన్స్ కానీ అన్ని సేమ్ ఉంటాయి. అంత హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉండదు. అండ్ ఇక్కడ కొత్త విండో కనిపిస్తుంది చూసారా. సో ఇది వచ్చేసి ఎన్స్కేప్ సాఫ్ట్వేర్. సో ఇది వచ్చేసి స్కెచ్అప్తో కంపాటబుల్ అయినటువంటి ఒక రెండరింగ్ సాఫ్ట్వేర్ అనమాట. యాక్చువల్ మీకు ఇది ఉండదు అనమాట. అంటే బై డిఫాల్ట్ మీరు స్కెచ్అప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు పైన ఇక్కడ కనిపిస్తున్న చాలా విషయాలు ఏం కనపడవు. లైక్ ఇక్కడ మీకు ఉన్నాయి చూసారా. సో ఎన్స్కేప్కి సంబంధించిన ఆప్షన్స్ కానీ లేదా దాని కింద ఉన్న మోడలింగ్ టూల్స్ ఇక్కడ మొత్తం కనిపిస్తున్నాయి చూసారా. ఒక రో మొత్తం ఉంది టాప్లో. సో ఇవేం కూడా మీకు ఇనీషియల్గా కనపడవు. మీకు ఓన్లీ ఇక్కడ రైట్ సైడ్ కాదు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, మోడలింగ్ టూల్స్ అన్ని కూడా ఇవి మీకు కనిపిస్తాయి. అండ్ ఇక్కడ పైన కొన్ని అయితే కనిపించే అవకాశం ఉంది. బట్ మిగతావన్నీ కూడా ప్లగిన్స్ అనమాట. సో మనం ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనకు వస్తాయి. సో మీకు బేసిక్ ఇంటర్ఫేస్ గురించి చెప్తాను ఫస్ట్, వీటన్నిటి గురించి తర్వాత చెప్తాను. సో ఇది వ్యూ పోర్ట్ అనమాట, మిడిల్లో ఉంది. అండ్ మీకు లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అండ్ రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అండ్ టాప్లో కూడా కొన్ని ఉంటాయి. సో మీకు చాలా వరకు సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఇదే విధంగా ఉంటాయి. సో వ్యూ పోర్ట్లో ఫస్ట్ మీకు నావిగేట్ ఏ విధంగా చేయాలో చెప్తాను చూడండి. సో మీరు మౌస్ వీల్ స్క్రోల్ చేస్తే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వచ్చు. అండ్ షిఫ్ట్ ప్రెస్ చేసి మిడిల్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తే మీరు వ్యూ పోర్ట్లో మూవ్ అవ్వచ్చు ఈ విధంగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి. అండ్ మీరు లెఫ్ట్ క్లిక్ యూస్ చేస్తే సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది, ఏ విధంగా మూవ్మెంట్ ఉంటుంది అనమాట. అండ్ షిఫ్ట్ యూస్ చేసి లెఫ్ట్ క్లిక్ చేసినా కూడా అంతే, సేమ్ మీరు సెలెక్షన్ టూల్స్ మాత్రమే ఇవన్నీ కూడా. అండ్ మీరు వ్యూ పోర్ట్లో రొటేట్ అవ్వాలనుకుంటే జస్ట్ మిడిల్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తే ఈ విధంగా మీరు రొటేట్ అవ్వచ్చు. సో నావిగేషన్కి మీరు ఎక్కువగా మిడిల్ మౌస్ బటన్ మాత్రమే యూస్ చేస్తుంటారు. లైక్ దాన్ని డైరెక్ట్గా ప్రెస్ చేస్తే మీరు ఈ విధంగా రొటేట్ అవ్వచ్చు. అండ్ షిఫ్ట్ ప్రెస్ చేసి మిడిల్ బటన్ ప్రెస్ చేస్తే ఈ విధంగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ అవ్వచ్చు అనమాట. అండ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్కి స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బై డిఫాల్ట్ ఒక హ్యూమన్ మోడల్ ఉంది, నేనైతే దీన్ని డిలీట్ చేస్తున్నా. సో డిలీట్ మీరు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ డిలీట్ ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతాయి. అండ్ ఆ తర్వాత మీకు టాప్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. లైక్ ఫైల్ ఆప్షన్ ఉంటుంది. సో ఫైల్ ఏంటంటే మీరు కొత్త ఫైల్స్ని ఓపెన్ చేసుకోవడం, ఈ ఉన్న ప్రాజెక్ట్ని సేవ్ చేసుకోవడం. అండ్ అలాగే వేరే హౌస్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు అసెట్స్ అన్ని దొరుకుతూ ఉంటాయి. అండ్ కొత్త ఫైల్స్ అంటే మీరు వేరే చోటు నుంచి ఏమన్నా ఫైల్స్ డౌన్లోడ్ చేసుకున్నా సరే వాటిని ఇంపోర్ట్ చేసుకోవడానికి అండ్ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటుంది అనమాట. అండ్ కొన్ని రీసెంట్ ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు చేసిన 3D మోడల్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు డైరెక్ట్గా ఫోటో ఫార్మాట్లో ప్రింట్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. బట్ ఇది యూస్ చేయాలంటే మీరు ప్రింటర్ కనెక్ట్ చేసుకొని ఉండాలి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు ఎడిట్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే కాపీ పేస్ట్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఇంకా మిగతా కొన్ని ఉంటాయి. బట్ మనం వీటిని అయితే ఎక్కువగా యూస్ చేయం మ్యాక్సిమం. అండ్ ఇక్కడ వ్యూ అని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఇందులో ఏంటంటే మనం వ్యూ పోర్ట్లో మన 3D మోడల్ ఏదైతే ఉంటుందో అందులో ఏమేమి కనిపించాలనుకుంటారో వాటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మీకు జామెట్రీ కనుక హైడ్ చేసుకోవాలనుకోండి. సో ఇక్కడ మీరు హిడెన్ జామెట్రీని ఆన్ చేసుకున్నారనుకోండి. సో హైడ్ అయిన జామెట్రీ కూడా మీకు కనిపిస్తుంది. లేదు మాకు హిడెన్ జామెట్రీ అవసరం లేదనుకుంటే దాన్ని మీరు ఆఫ్ చేసుకోవచ్చు. సో బట్ మీరు ఇక్కడ బై డిఫాల్ట్ ఉన్న అలానే ఉంచండి. సో మీరు కొత్తగా చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ కెమెరాకి సంబంధించి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఆ తర్వాత డ్రాయింగ్ టూల్స్ కొన్ని ఉంటాయి. అండ్ ఆ తర్వాత టూల్ సెక్షన్లో మీకు చాలా ఉంటాయి అనమాట. సో బట్ ఇక్కడ టూల్ సెక్షన్లో ఉన్నాయి చూసారా. సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటాయి అనమాట, సేమ్ టూల్స్ ఆల్మోస్ట్ అన్ని కూడా. అండ్ ఇక్కడ తర్వాత మీకు విండోస్ సెక్షన్ ఉంటుంది. సో ఈ విండోస్లో ఏంటంటే మీరు క్రియేట్ చేస్తున్న మోడల్కి సంబంధించిన ఇన్ఫో కానీ లేదంటే ఇక్కడ కూడా మీకు 3D వేర్ హౌస్ అండ్ ఎక్స్టెన్షన్ మేనేజర్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ ఉన్న ఈ ప్లగిన్స్ కానీ వీటిని ఎక్స్టెన్షన్స్ అంటారు స్కెచ్అప్ వర్షన్లో. వేరే సాఫ్ట్వేర్స్లో ప్లగిన్స్ అంటారు, బట్ స్కెచ్అప్లో వీటిని ఎక్స్టెన్షన్స్ అంటారు. సో ఈ ఎక్స్టెన్షన్స్ని కనుక మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ విండోస్లోకి వచ్చి ఎక్స్టెన్షన్ మేనేజర్లోకి వెళ్తే ఇక్కడ మీకు కొన్ని ఎక్స్టెన్షన్స్ కనిపిస్తాయి. ఒకవేళ మీకు కనపడకపోతే ఆ ఎక్స్టెన్షన్కి సంబంధించిన ఫైల్స్ని మీరు గూగుల్లో ఏదైనా క్రోమ్ లాంటి బ్రౌజర్స్లో డౌన్లోడ్ చేసుకొని ఆ ఫైల్ని మీరు ఇక్కడ ఇన్స్టాల్ ఎక్స్టెన్షన్ ద్వారా క్లిక్ చేస్తే మీరు ఆ ఫైల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు కొన్ని ఎక్స్టెన్షన్స్ని బయట వేరే సోర్సెస్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవడానికి ఉంటుంది. దీని గురించి నేను ఒకసారి కంప్లీట్ వీడియో చేస్తాను, సో దట్ మీకు ఏవే ఎక్స్టెన్షన్స్ అవసరం అవుతాయి మోడలింగ్ చేసేటప్పుడు అండ్ వాటిని మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఫ్రీగా ఏముంటాయి, పెయిడ్ ఏముంటాయి,
సో ఎక్స్టెన్షన్స్కి సంబంధించి నేను ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఆ వీడియోలో నేను ఇంకా క్లియర్గా చెప్తాను. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ కింద కనిపిస్తుంది చూసారా, సో ఇది మొత్తం కూడా ఎన్స్కేప్కి సంబంధించిన ఆప్షన్స్ అనమాట. సో మీరు కనుక ఎన్స్కేప్ని మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకుంటేనే మీకు ఈ ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, సింక్, ఆటో సింక్, టోగుల్ ఆటో సింక్ అని. సో ఇది వచ్చేసి డేటా స్మిత్ ఎక్స్పోర్టర్ అనమాట. సో ఇదేంటంటే వేరే సాఫ్ట్వేర్స్ లైక్ అండ్రియల్ ఇంజిన్ కానీ, ట్విన్ మోషన్ కానీ, సో అవి కూడా రెండరింగ్ సాఫ్ట్వేర్స్ అనమాట. సో ఇక్కడ క్రియేట్ చేసిన మోడల్ని మీరు వేరే సాఫ్ట్వేర్స్ యూస్ చేసి రెండరింగ్ చేసుకోవాలంటే ఈ మోడల్ని మీరు వేరే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి మీకు ఇక్కడ ఈ ప్లగిన్స్ అయితే ఉపయోగపడతాయి అనమాట. అండ్ ఈ డేటా స్మిత్ ట్విన్ మోషన్ ప్లగిన్ అనేది కంప్లీట్లీ ఫ్రీ. సో మీరు ట్విన్ మోషన్ కనుక యూస్ చేస్తే, ట్విన్ మోషన్ అనేది ఒక ఫ్రీ రెండరింగ్ సాఫ్ట్వేర్. సో ఆ సాఫ్ట్వేర్ యూస్ చేసి మీరు రెండరింగ్ చేసుకోవాలంటే మీరు స్కెచ్అప్ నుంచి ఫైల్ ట్విన్ మోషన్కి తీసుకెళ్ళడానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట ఈ ప్లగిన్. అండ్ ఈ ప్లగిన్ కూడా కంప్లీట్లీ ఫ్రీ. దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. బట్ ఎన్స్కేప్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ ఒక డిఫరెంట్ సాఫ్ట్వేర్ అనమాట. సో ఇదైతే మీకు ఫ్రీ కాదు, దీనికి ఖచ్చితంగా పెయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీరు ఏదైనా క్రాక్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. బట్ క్రాక్ వర్షన్ అంత ఈజీ కాదు, ఎందుకంటే దీనికి మీకు లైసెన్స్కి అడుగుతుంది. సో లైసెన్స్కి కూడా మీరు జనరేట్ చేసుకునే విధంగా ఉంటేనే మీకు ఆ క్రాక్ సాఫ్ట్వేర్ అనేది పనిచేస్తుంది. లేదంటే మీరు పేమెంట్ చేసి కొనుక్కోవాల్సి ఉంటుంది ఈ సాఫ్ట్వేర్ని. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఉన్నాయి చూసారా, సో ఇవేంటంటే కొన్ని ఆప్షన్స్ అనమాట. లైక్ 3D వ్యూకి సంబంధించి, లైక్ ఇక్కడ 3Dలో వ్యూలో మనం ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనం చూడడానికి లేదు. అంటే మీకు ఫ్రంట్ వ్యూ కానీ, టాప్ వ్యూ కానీ, సైడ్ వ్యూ కానీ, ఐసోమెట్రిక్ వ్యూస్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ ఆ తర్వాత లాస్ట్లో ఇక్కడ ఒకటి కనిపిస్తుంది చూసారా, సో ఆర్కిటెక్చర్స్ అని. సో ఇది వచ్చేసి మెటీరియల్స్కి సంబంధించిన ఒక ఎక్స్టెన్షన్ అనమాట. సో ఇది కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అండ్ కింద ఇంకా కొన్ని చాలా మోడలింగ్ టూల్స్ ఉన్నాయి చూసారా, సో ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్స్ నుంచి వచ్చినవి. బట్ ఒకటి ఇక్కడ మీరు ఎక్స్టెన్షన్స్ అనేది మ్యాండేటరీ కాదు, మీరు ఎక్స్టెన్షన్స్ లేకపోయినా సరే మోడలింగ్ చేయొచ్చు, మీకు నచ్చినవన్నీ చేయొచ్చు. బట్ మీరు ఏదైనా క్రియేట్ చేసినప్పుడు అది మీ 3D మోడలింగ్ వర్క్ ఫ్లో అనేది కొంచెం వర్క్ ఈజీగా ఉండాలి, లేదా మాకు షార్ట్ కట్స్ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్స్టెన్షన్స్ని యూస్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఇందులో ఏంటంటే మీకు స్టేర్ కేస్ క్రియేట్ చేయడానికి కానీ, వాల్స్ క్రియేట్ చేయడానికి కానీ కొన్ని ఈజీ మెథడ్స్, ఈజీ షార్ట్ కట్స్ ఉంటాయి అనమాట. సో మీకు షార్ట్ కట్స్ కావాలంటే మీకు ఎక్స్టెన్షన్స్ కావాలి. లేదు మేము నార్మల్గా చేస్తాం, మాకు అంతేం అవసరం లేదనుకుంటే మీకు వీటితో పనే ఉండదు అసలు. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో ఫస్ట్ మీకు 3D మోడలింగ్కి సంబంధించి ఏమేమి టూల్స్ ఉంటాయి, వాటిని మీరు ఏ విధంగా యూస్ చేయాలి, వాటికి సంబంధించిన షార్ట్ కట్స్ ఏంటి అనేది చెప్తాను. సో కొంచెం జాగ్రత్తగా వినండి. చాలా ఈజీ, అసలు మిగతా సాఫ్ట్వేర్స్ లాగా అసలు స్కెచ్అప్ అనేది కాంప్లికేటెడ్ కాదు. చాలా సింపుల్ ఇంటర్ఫేస్ ఉంటుంది అండ్ చాలా ఈజీ సాఫ్ట్వేర్ అనమాట. ఇది మీకు నేర్చుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ ఒక 2-3 డేస్లో మీరు నేర్చుకోవచ్చు, మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే. సో ఫస్ట్ ఇక్కడ మీకు యారో మార్క్ ఉంటుంది చూసారా, సో ఇది వచ్చేసి సెలెక్షన్ అనమాట. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే యారో మార్క్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒకటి క్రియేట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఒక ఫేస్ క్రియేట్ చేశాను అండ్ దాన్ని ఎక్స్ట్రూడ్ చేసి మీకు ఒక క్యూబాయిడ్ని ఫామ్ చేశాను నేను. సో ఇప్పుడు మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఈ యారో మార్క్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ మీరు ఈ విధంగా బాక్స్ సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తే మీరు అక్కడ ఉన్న వాటిని అన్నింటినీ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా దాని మీద మీరు సెలెక్ట్ చేస్తే ఆ పర్టికులర్ ఫేస్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కింద దాని పక్కన మీకు మేక్ కాంపోనెంట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. బట్ దీని గురించి నేను మీకు తర్వాత చెప్తాను, ఎందుకంటే ఇది ఇనీషియల్గా చెప్తే మీకు అర్థం కాదు, కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది. సో అంతకంటే ముందు మీకు వేరే బేసిక్ థింగ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీకు కింద పెయింట్ బకెట్ అని ఉంటుంది. సో ఇదేంటంటే మెటీరియల్స్ అప్లై చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్ కొన్ని కలర్స్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక క్యూబాయిడ్ని క్రియేట్ చేశాను కదా, సో దీనికి నేను ఒక రెడ్ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ డైరెక్ట్ ఈ కలర్ మీద క్లిక్ చేస్తే మీకు మీ కర్సర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో మీరు ఏ ఫేస్ మీద సెలెక్ట్ చేస్తే ఆ ఫేస్కి ఆ కలర్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. సో మీరు ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడ మీకు మెటీరియల్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఇక్కడ దాన్ని అప్లై చేసేయచ్చు ఈ విధంగా. అండ్ దాని తర్వాత ఎరేజ్ టూల్ ఉంటుంది అనమాట. సో మీరు ఏదైనా ఫేస్ని కానీ లైన్స్ని కానీ ఎరేజ్ చేయాలంటే మీకు ఎరేజర్ టూల్ ఉపయోగపడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకొక దాన్ని క్రియేట్ చేశాను, ఇంకొక ఫేస్ని. బట్ ఇప్పుడు నేను ఈ ఫేస్ని తీసేయాలనుకుంటాను, ఎరేజ్ చేయాలనుకుంటున్నాను. సో మీరు ఎరేజర్ టూల్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ ఉన్న లైన్స్ని మీరు ఈ విధంగా అవి సెలెక్ట్ అయినప్పుడు బ్లూ కలర్లోకి వస్తాయి అనమాట. సో ఇక్కడ మీరు ఎరేజర్ టూల్ని యూజ్ చేసి ఇట్లా డ్రాగ్ చేసినప్పుడు బ్లూ కలర్లోకి వచ్చినవన్నీ కూడా ఎరేజ్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ లైన్స్ ఎరేజ్ అయిపోతాయి. సో లైన్స్ ఎరేజ్ అయిపోయాయి కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఆ ఫేస్ కూడా పోతుంది. అండ్ తర్వాత ఈ లైన్ కూడా ఈ విధంగా ఎరేజ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లైన్ ఎరేజ్ చేశాను అనుకోండి, సో ఇక్కడ మీకు 2 ఫేసెస్ డిసపేర్ అయిపోతాయి. సో ఈ విధంగా మనం ఈ ఎరేజర్ టూల్ని యూజ్ చేసి అన్వాంటెడ్ థింగ్స్ని లేదా అన్వాంటెడ్ జామెట్రీని ఎరేజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆ తర్వాత పెన్సిల్ టూల్ ఉంటుంది. సో ఈ పెన్సిల్ టూల్ ఏంటంటే ఒక రకంగా లైన్స్ గీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఇక్కడ ఒక లైన్ అయితే ఎరేజ్ చేశాను కదా, సో ఇప్పుడు ఆ లైన్ నేను మళ్ళీ ఫామ్ చేస్తున్నా. సో ఇక్కడ ఈ కార్నర్ని సెలెక్ట్ చేసుకుంటున్నా, ఆ తర్వాత ఆ కార్నర్ని సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ లైన్ ఫామ్ అయిపోయింది అండ్ జామెట్రీ మొత్తం కూడా మనకు మళ్ళీ తిరిగి వచ్చేసింది. వాటికి మీరు మెటీరియల్స్ మళ్ళీ అప్లై చేయాలంటే ఇక్కడ కలర్స్లోకి వచ్చి వాటిని సెలెక్ట్ చేసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ ఫ్రీ హ్యాండ్ అని ఉంటుంది. సో ఇదేంటంటే మీరు ఫ్రీ హ్యాండ్లో ఇలా మీకు నచ్చినట్టు షేప్స్ని తీసుకోవడానికి అనమాట. బట్ మనం మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఈ ఫ్రీ హ్యాండ్ని మనం చాలా తక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ ఉన్న వాటిని నేను ఇప్పుడు ఎరేజ్ చేయాలనుకుంటున్నాను. సో బట్ నేను ఎరేజర్ని మాన్యువల్గా యూజ్ చేయకుండా జస్ట్ వీటన్నిటిని డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని డిలీట్ ప్రెస్ చేస్తున్నాను. సో దట్ మనం ఈ విధంగా కూడా డిలీట్ చేసుకోవచ్చు.
లేదంటే మీరు ఎరేజర్ టూల్ కావాలంటే ఎరేజర్ టూల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ కింద రెక్టాంగిల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసి మనం రెక్టాంగిల్స్ డ్రా చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా. అండ్ మీరు ఈ రెక్టాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు ఫేసెస్ డ్రా చేస్తున్నారు కదా, వాటి మీకు స్పెసిఫిక్ షేప్ కాదు, మీరు స్పెసిఫిక్ సైజ్ ఇవ్వాలనుకుంటున్నారు, అంటే వాటికి డైమెన్షన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి. సో మీరు ఇక్కడ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి క్లిక్ చేసి డ్రాగ్ చేసి మరోసారి క్లిక్ చేయకండి, ఆ కర్సర్ని అలా మూవ్ చేస్తూనే మీరు డైమెన్షన్స్ని ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిల్లీమీటర్స్లో ఉంది కదా నా ప్రాజెక్ట్ అనేది. సో నేను 1200, 1500 అని చెప్పి ఎంటర్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు గమనిస్తే 1200 by 1500 మిల్లీమీటర్స్ అంటే మీకు 1.2 మీటర్స్ బై 1.5 మీటర్స్ డైమెన్షన్స్ ఉన్న ఒక ఫేస్ క్రియేట్ అయింది. మీకు డైమెన్షన్స్ కరెక్ట్గా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇక్కడ మీరు కిందకు వస్తే ఇక్కడ మీకు టేప్ మెజర్ టూల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఏవైనా ఒక 2 కార్నర్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు వాటికి సంబంధించిన డైమెన్షన్స్ కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ మీరు గమనించవచ్చు 1200 మిల్లీమీటర్స్ అని చెప్పి చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత మీరు ఈ సైడ్ చెక్ చేస్తే ఇది 1500 మిల్లీమీటర్స్ ఉంటుంది. అండ్ యాక్చువల్లీ అది ఓకే ఇప్పుడు కార్నర్కి వచ్చింది కదా, సో ఇప్పుడు మీరు చూడవచ్చు 1500 మిల్లీమీటర్స్ ఉంది. సో ఈ విధంగా మీరు ఏదైనా సరే ఫేస్ కానీ లైన్ కానీ క్రియేట్ చేసేటప్పుడు, రెక్టాంగిల్స్ డ్రా చేసేటప్పుడైనా, లేదంటే ఈ పెన్సిల్ టూల్ యూస్ చేసి మీరు ఇట్లా డైరెక్ట్ లైన్ డ్రా చేస్తుంటారు కదా, అప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5000 ఎంటర్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒక లైన్ అనేది కరెక్ట్గా మీరు ఎంత డైమెన్షన్స్ని ఎంటర్ చేస్తారో అంత డైమెన్షన్స్కి ఆ లైన్ అనేది డ్రా అవుతుంది. అండ్ మీకు కావాలనుకుంటే ఈ విధంగా డిలీట్ చేసేయచ్చు, ఎరేస్ చేసేయచ్చు. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ రొటేటెడ్ రెక్టాంగిల్ అని ఉంటుంది. సో ఇది కూడా ఒక రకంగా అలాంటిదే. సో ఈ విధంగా మీరు రెక్టాంగిల్స్ని రొటేట్ చేస్తూ డ్రా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇప్పుడు నేను రెక్టాంగిల్ని నార్మల్ అంటే లైక్ హారిజాంటల్గా గ్రౌండ్ లెవెల్లో నేనైతే దీన్ని డ్రా చేశాను. బట్ అలా కాకుండా మీరు ఈ విధంగా మీరు వర్టికల్ కూడా డ్రా చేయొచ్చు అనమాట. అంటే రెక్టాంగిల్స్ని మీరు ఓన్లీ హారిజాంటల్గానే డ్రా చేయాల్సిన రూల్స్ ఏం లేవు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ విధంగా నేను హారిజాంటల్గా అండ్ బోత్ వర్టికల్ కూడా రెక్టాంగిల్స్ అయితే డ్రా చేయొచ్చు. సో దానికి టూల్ అయితే ఉపయోగపడుతుంది. అండ్ దాని తర్వాత మీకు సర్కిల్ టూల్ ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసి మీరు ఈ విధంగా సర్కిల్స్ డ్రా చేయొచ్చు. అండ్ సేమ్ మీరు రెక్టాంగిల్స్కి ఇచ్చినట్టే దీనికి కూడా డైమెన్షన్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేసిన తర్వాత ఒక 2000 ఇస్తున్నా రేడియస్. సో 2000 రేడియస్ ఉన్న సర్కిల్ అయితే డ్రా అయిపోయింది. అండ్ మీరు అనుకోవచ్చు ఇదేంటి ఇంత చిన్నగా ఉంది, పక్కన ఇంత పెద్దగా ఉన్నాయని. వీటికి డైమెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి, దీనికి డైమెన్షన్స్ తక్కువ ఉంది. సో అందుకనే అలా ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత మీరు పాలిగాన్స్ డ్రా చేయడానికి ఇదైతే ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ విధంగా. అండ్ నెక్స్ట్ టూల్ వచ్చేసి మీరు ఆర్క్స్ డ్రా చేయడానికి. సో ఏమైనా ఒక 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆ 2 పాయింట్స్ మధ్యలో మీరు ఈ విధంగా ఆర్క్ని అయితే డ్రా చేయొచ్చు. అండ్ ఈ ఆర్క్కి సంబంధించి మీకు ఇక్కడ డిఫరెంట్ సెట్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. లైక్ మీరు 2 పాయింట్ ఆర్క్, లేదంటే మీకు 3 పాయింట్స్ ఒకటి ఉంటుంది, అండ్ 2 పాయింట్ ఒకటి ఉంటుంది, అండ్ సింగిల్ పాయింట్ ఒకటి ఉంటుంది అనమాట. బట్ మనం మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనకి ఎక్కువగా ఉపయోగపడేది ఏంటంటే 2 పాయింట్ అనమాట. ఒక 2 ఫిక్స్డ్ పాయింట్స్ని యూస్ చేసి ఆ ఫిక్స్డ్ పాయింట్స్ మధ్యలో మనం ఆర్క్ని అయితే డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెక్టాంగిల్ ఉంది కదా, సో నేను ఇక్కడ ఈ కార్నర్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా దాన్ని డ్రాగ్ చేస్తే కరెక్ట్గా మీకు అక్కడ ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా ఇదైతే ఉపయోగపడుతుంది అనమాట. అండ్ సేమ్ అదే విధంగా మీకు 3 పాయింట్ కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు 3 పాయింట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 3 పాయింట్స్ ఇచ్చి మీరు ఆర్క్స్ని డ్రా చేయొచ్చు. అండ్ ఆ తర్వాత ఒక లైన్ని డ్రా చేసి మీరు దాన్ని ఫిల్ చేసేయచ్చు అనమాట ఫేస్ని. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ ఇలాంటిది ఇంకొక ఆప్షన్ ఉంటుంది. అండ్ కిందకి వస్తే ఇక్కడ మనకి మెయిన్గా ఉపయోగపడే టూల్స్ ఉంటాయి. లైక్ ఇది వచ్చేసి మూవ్ టూల్. సో మీరు ఏదైనా ఆబ్జెక్ట్ని మూవ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవ్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి షార్ట్ కట్ వచ్చేసి ఎం అనమాట. సో మీరు ఎం ప్రెస్ చేసినా కూడా మీరు మూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెలెక్షన్ టూల్ని క్లిక్ చేస్తున్నా. ఆ తర్వాత నేను ఇక్కడ ఉన్న క్యూబాయిడ్ మొత్తాన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను దీన్ని మూవ్ చేయాలనుకుంటున్నా. సో కీబోర్డ్లో ఎం ప్రెస్ చేస్తా, లేదంటే ఇక్కడ దీన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక కార్నర్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా ఇలా ఫ్రీ హ్యాండ్గా మూవ్ చేయొచ్చు. లేదు మీరు ఒక పర్టికులర్ యాక్సిస్లో మూవ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఇలా మూవ్ చేసేటప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఒక డాటెడ్ లైన్ వచ్చింది రెడ్ కలర్లో. సో అది రెడ్ కలర్లో ఉంది అంటే మీరు రెడ్ యాక్సిస్లో మూవ్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు నేను కరెక్ట్గా రెడ్ యాక్సిస్లో మూవ్ చేస్తాను. బట్ అలా కాకుండా మీరు వై యాక్సిస్లో అంటే గ్రీన్ లైన్లో మీరు మూవ్ చేయాలనుకుంటున్నారు. సో మళ్ళీ ఒక పాయింట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా మూవ్ చేసినప్పుడు ఆ డాటెడ్ లైన్ కనుక మీరు గ్రీన్ యాక్సిస్ అని చెప్పి గ్రీన్ యాక్సిస్ అని చెప్పి చూపిస్తుంది చూసారా. సో ఈ విధంగా మీరు పర్టికులర్ యాక్సిస్లో కూడా మూవ్ చేయొచ్చు అనమాట. అండ్ ఒకవేళ మీరు పైకి మూవ్ చేయాలనుకుంటే సో ఈ విధంగా మీకు బ్లూ యాక్సిస్ అని చెప్పేసి వస్తుంది. దీనికి షార్ట్ కట్స్ ఏం లేవు. అంటే బ్లెండర్లో మీరు పర్టికులర్ యాక్సిస్కి మీరు XYZ అని చెప్పి మీరు కీబోర్డ్లో ఎంటర్ చేస్తే ఆ యాక్సిస్ అనేది ఆటోమేటిక్గా అది ఫిక్స్ అవుతుంది. బట్ మీరు స్కెచ్అప్లో అలా యాక్సిస్ని ఫిక్స్ చేయడానికి ఉంటుంది. మీరు ఫ్రీ హ్యాండ్లో మూవ్ చేస్తూనే యాక్సిస్ని మీరు పట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ తర్వాత మీకు ఎక్స్ట్రూడ్ టూల్ ఉంటుంది. యాక్చువల్లీ దీన్ని పుష్ అండ్ పుల్ టూల్ అంటారు స్కెచ్అప్లో మీకు. సో ఈ టూల్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది చాలా విషయాల్లో. 3Dలో మీరు ఏ క్రియేట్ చేయాలన్నా సరే పుష్ టూల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూబాయిడ్ని నేను దీన్ని హైట్ పెంచాలనుకుంటున్నాను. సో సింపుల్గా నేను ఈ పుష్ పుల్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా డ్రాగ్ చేస్తాం. సో దట్ మీకు ఇక్కడ గమనించి వచ్చేది ఏ విధంగా ఈ టూల్ అనేది ఉపయోగపడుతుందని. సో ఈ విధంగా ఈ టూల్ అయితే ఉపయోగపడుతుంది. అండ్ ఆ తర్వాత మీకు రొటేట్ టూల్ ఉంటుంది అనమాట. సో ఇందాక మీరు మూవ్ చేశారు కదా, సో ఇప్పుడు రొటేట్ చేయొచ్చు. సో ఈ క్యూబ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న రొటేట్ టూల్ని యూస్ చేసి నేను
రొటేట్ చేస్తున్నా. సో, మీరు ఎక్స్ యాక్సిసా, వై యాక్సిసా, జెడ్ యాక్సిస్ అనేది కూడా రొటేట్ చేసుకోవచ్చు. అంటే మీరు హారిజాంటల్‌గా ఇట్లా బ్లూ కలర్‌లో ఉందనుకోండి, మీరు జెడ్ యాక్సిస్‌లో రొటేట్ చేస్తున్నట్టు. లేదు ఇట్లా సైడ్‌కొచ్చారనుకోండి, సో, మీరు ఎక్స్ యాక్సిస్‌లో రొటేట్ చేస్తున్నట్టు. అండ్ ఆ తర్వాత గ్రీన్‌లో ఉంటే మీరు వై యాక్సిస్‌లో రొటేట్ చేస్తున్నట్టు. ఈ విధంగా ఇవి అయితే వర్క్ అవుతాయి. అండ్ మీరు పర్టిక్యులర్‌గా ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ డిగ్రీస్ మీరు రొటేట్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఎగ్జాక్ట్‌గా 90 డిగ్రీస్ రొటేట్ చేయాలనుకుంటున్నా. సో, నేను బ్లూ యాక్సిస్ అంటే నీకు జెడ్ యాక్సిస్‌లోకి వచ్చిన తర్వాత కరెక్ట్‌గా నేను ఇట్లా రొటేట్ చేయకుండా దాన్ని పాయింట్ ఫిక్స్ చేయకుండా నేను జస్ట్ 90 అని చెప్పి కీబోర్డ్‌లో ఎంటర్ చేస్తున్నా. సో, ఆటోమేటిక్‌గా అది 90 డిగ్రీస్ అనేది రొటేట్ అవుతదనమాట. సో, మీరు ఇందాక ఫేసెస్ డ్రా చేసేటప్పుడు వాటికి ఎలా డైమెన్షన్స్ ఇచ్చారో, సేమ్ అలాగే మీరు మూవ్ టూల్‌కి అండ్ రొటేషన్ టూల్‌కి కూడా మీరు డైమెన్షన్స్ ఎంటర్ చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకొని నేను ఇట్లా మూవ్ చేస్తున్నా. అండ్ అలాగే ఒక 2000 అని చెప్పి ఎంటర్ చేస్తున్నా. సో, అది 2000 మిల్లీమీటర్స్ అది మూవ్ అవుతదనమాట. ఆ తర్వాత మీకు ఇది వచ్చేసి స్కేల్ టూల్ అనమాట. సో, దీన్ని మీరు స్కేల్ చేయాలనుకుంటే ఈ టూల్ ఉపయోగపడుతది. సో, ఈ విధంగా. సో, ఈ విధంగా అయితే మీరైతే స్కేల్ టూల్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఫాలో మీ టూల్ గాని, ఆఫ్‌సెట్ టూల్ గాని ఉంటది. లైక్ మీకు ఆఫ్‌సెట్ టూల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫేస్‌ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. కీబోర్డ్‌లో ఎఫ్ క్లిక్ చేశారనుకోండి. సో దట్ మీరు ఈ విధంగా ఫేస్‌ని ఆఫ్‌సెట్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత లోపల ఉన్న ఫేస్‌ని ఎక్స్‌ట్రూడ్ చేసుకోవచ్చు. సారీ ఇప్పుడు బయట ఫేస్ సెలెక్ట్‌లో ఉంది కాబట్టి బయట ఫేస్ ఎక్స్‌ట్రూడ్ అవుతుంది. బట్ మీకు కావాలనుకుంటే లోపల ఉన్న ఫేస్‌ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇక్కడ ఉన్న సెట్ ఆఫ్ టూల్స్ అనేవి ఇవన్నీ కూడా మోడలింగ్‌కి సంబంధించిన టూల్స్ అనమాట. సో మీరు ఫేసెస్‌ని డ్రా చేయొచ్చు. అండ్ ఆ ఫేసెస్‌ని మీరు పుష్ పుల్ చేసి 3డీలో కన్వర్ట్ చేయొచ్చు. అండ్ వాటిని ఎరేజ్ చేయొచ్చు, రొటేట్ చేయొచ్చు, మూవ్ చేయొచ్చు, స్కేల్ చేయొచ్చు, చాలా చేయొచ్చనమాట. అండ్ ఇక్కడ మెజరింగ్ టేప్ టూల్ గురించి అయితే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ దాని తర్వాత ఇక ప్రొటాక్టర్ టూల్ ఉంటదనమాట. సో ఇదేంటంటే మీకు యాంగిల్స్ అంటే మీకు ఇక్కడ డిగ్రీస్ ఉంటాయి కదా యాంగిల్స్. సో యాంగిల్స్‌ని మెజర్ చేయడానికి ఈ ప్రొటాక్టర్ టూల్ అయితే ఉపయోగపడుతది. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ ఇంకా కొన్ని ఉంటాయి లైక్ ఆర్బిట్ కానీ, ఇది ఏంటంటే పాన్ టూల్ అనమాట. సో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మీకు మూవ్‌మెంట్‌కి ఉపయోగపడుతది ఒక రకంగా. లైక్ ఇక్కడ మీరు షిఫ్ట్ ప్రెస్ చేసి మిడిల్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తే కూడా మీకు సేమ్ అదే టూల్‌ని మీరు యూజ్ చేస్తున్నట్టు. అంటే ఇది నావిగేషన్ టూల్ ఒక రకంగా చెప్పాలంటే. అండ్ ఇక్కడ ఫస్ట్ ఉంది చూసారా ఆర్బిట్ టూల్. సో ఇదేంటంటే ఆర్బిట్‌కి అనమాట. అంటే మీరు రొటేట్ చేయడానికి. దీనికి మీరు డైరెక్ట్‌గా మిడిల్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తే మీరు రొటేట్ అవ్వచ్చు. అండ్ జూమ్ ఇన్, జూమ్ అవుట్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. స్క్రోల్ చేసుకుంటే సరిపోతది మౌస్ బటన్‌ని. అండ్ ఆ తర్వాత మీకు రైట్ సైడ్ కొన్ని మెటీరియల్‌కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంటే అక్కడ మీరు కిందకెళ్తే మీకు ఇంకా కాంపోనెంట్స్ అని చెప్పి లేదంటే ఇంకా వేరే సంబంధించిన ఆప్షన్స్ కూడా ఉంటాయి. లైక్ స్టైల్స్, ట్యాగ్స్, షాడోస్. వీటన్నిటి గురించి నేను డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోస్‌లో కవర్ చేస్తాను. అండ్ మీకు మెటీరియల్స్ ఏ విధంగా అప్లై చేయాలో చెప్పాను కదా! సో ఇక్కడ మీరు కలర్సే కాదు. ఇక్కడ కలర్స్ మీరు క్లిక్ చేస్తే చాలా రకాల మెటీరియల్స్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఈ మెటీరియల్సే కాదు మీరు బయట నుంచి కూడా కొన్ని కొత్త మెటీరియల్స్‌ని తీసుకొచ్చి మీ మోడల్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రిక్ క్లాడింగ్ అండ్ సైడింగ్ అని ఉంది చూసారా? సో దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వేరే ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు బ్రిక్ కలర్ బ్లూ అని ఉంది చూసారా? సో ఇదేంటంటే బ్రిక్స్ అనమాట. సో ఈ బ్రిక్ మెటీరియల్ నేను ఇక్కడ అప్లై చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్కేల్ అనేది తక్కువ ఉంది. ఎందుకంటే ఇది డైమెన్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను చెప్పాను కదా ఆల్రెడీ డైమెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో అవేంటంటే మెటీరియల్స్ అన్ని కూడా మీకు ఆన్ స్కేల్ అప్లై అవుతాయి. మీకు బ్లెండర్‌లో లాగా మీరు స్కేల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని మీద అప్లై చేస్తున్నాను చూడండి. సో దట్ ఈ విధంగా మీకైతే మెటీరియల్స్ అయితే అప్లై అవుతాయి. సో మీరు మీకు నచ్చిన మెటీరియల్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో అండ్ ఇంకా ఆ తర్వాత మీకు నేను చెప్పినవన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నా. సో లైక్ ఇక్కడ ఉన్న టూల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి ఆ టూల్స్ అన్ని ఏ విధంగా వర్క్ అవుతాయని చెప్పేసి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. అండ్ మీకు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ గురించి చెప్తాను. లైక్ మోడలింగ్‌లో ఎక్కువగా ఉపయోగపడే టూల్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ క్యూబాయిడ్‌ని స్మూవ్ చేయాలనుకుంటున్నారు. బట్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫేస్ మాత్రమే సెలెక్ట్ అవుతది. మొత్తం క్యూబాయిడ్ సెలెక్ట్ చేయాలంటే మీరు ఇట్లా బాక్స్ సెలెక్ట్ చేయాల్సి ఉంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆహ్, ఇక్కడ దాని పక్కనే ఇంకొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు మీరు ఈ క్యూబాయిడ్స్‌ని మాత్రమే మూవ్ చేయాలి. కిందున్న ఫేసెస్‌ని మీరు మూవ్ చేయాలనుకోవట్లేదు. బట్ మీరు బాక్స్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ వీటికి సంబంధించిన లైన్స్ కూడా సెలెక్ట్ అవుతున్నాయి. సో మీరు ఇలాంటి కేసెస్‌లో ఏం చేయొచ్చంటే ఆహ్, వీటిని ఫార్మ్ చేసే ముందు మీరు ఏదైనా ఫేస్‌ని లేదా ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసిన తర్వాత, ఆ ఫేసెస్‌ని అన్నిటిని కూడా కంబైన్ చేసి వాటిని ఒక ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేయొచ్చనమాట. లేదంటే ఒక గ్రూప్‌ని క్రియేట్ చేయొచ్చు పర్టిక్యులర్‌గా చెప్పాలంటే. సో ఇప్పుడు నేను ఈ క్యూబాయిడ్‌ని మొత్తం కూడా సెలెక్ట్ చేసుకొని దానికున్న ఫేసెస్‌ని, లైన్స్‌ని అన్నిటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు రైట్ క్లిక్ చేస్తే మేక్ కాంపోనెంట్, మేక్ గ్రూప్ అని చెప్పి 2 ఆప్షన్స్ వస్తాయి. ఈ కాంపోనెంట్ గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోస్ క్లియర్‌గా చెప్తాను. ఎందుకంటే అది మీకు చాలా ఉపయోగపడే టూల్ అనమాట. ఇప్పుడు నేనైతే డైరెక్ట్‌గా మేక్ గ్రూప్ మీద క్లిక్ చేశాను. సో దట్ ఈ ఫేసెస్ అన్నీ కూడా కంబైన్ అయ్యి ఒక గ్రూప్ అనేది ఫార్మ్ అవుతది. ఇప్పుడు మీరు జస్ట్ మూవ్ M2ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్‌గా మొత్తం అన్నిటిని ఒకేసారి మూవ్ చేయొచ్చు. అండ్ మీరు గ్రూప్స్‌ని క్రియేట్ చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఇదేంటంటే వేరే ఫేసెస్‌తో ఇవి కంబైన్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఇంటర్సెక్షన్స్ మీకు తగ్గుతాయన్నమాట. అండ్ దాంతో పాటు మీరు వీటిని ఎడిట్ చేసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటది. డైరెక్ట్‌గా మీరు దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఓన్లీ ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌ని లేదా ఆ పర్టిక్యులర్ గ్రూప్‌ని మీరు ఎడిట్ చేయొచ్చు. మీరు చేసే ఎడిట్స్ వల్ల వేరే ఫేసెస్ అనేవి అఫెక్ట్ అవ్వవన్నమాట. సో డబుల్ క్లిక్ చేసి దీన్ని మీరు కావాలనుకుంటే ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకోవడానికి ఉంటది. సో ఇవేమో స్కెచ్‌అప్‌కి సంబంధించిన బేసిక్స్ వచ్చేసి సో మీకు ఇక్కడ ఈ విధంగా నేనైతే మోడలింగ్ టూల్స్ అన్నీ కూడా చెప్పాను ఆల్మోస్ట్. సో ఇవి ఏ విధంగా వర్క్ అవుతాయని చెప్పేసి చెప్పాను. అండ్ ఫ్యూచర్ వీడియోస్‌లో నేను నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను.
సో, ఆ వీడియోలో ఏంటంటే మీకు ఒక మోడలింగ్ ఏదైనా ఒక మోడల్‌ని తయారు చేసి దాంట్లో మీరు ఈ టూల్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి. అండ్ ఇంకా మీకు ఏదైనా షార్ట్ కట్స్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అండ్ మెటీరియల్స్ ఇంకా డెప్త్‌గా ఏ విధంగా యూజ్ చేసుకోవాలని చెప్పేసి మొత్తం క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎక్స్‌టెన్షన్స్‌కి సంబంధించి ఒక సెపరేట్ వీడియో చేస్తాను. సో, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తుందని అనుకుంటున్నాను. సో దట్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అండ్ మీకు ఇంకా ఏ విధంగా వీడియోస్ కావాలి లైక్ స్కెచ్‌అప్ గురించి అండ్ ఎక్స్‌ప్లనేషన్ ఏ విధంగా ఉందని చెప్పేసి మీకు అర్థమవుతుందో లేదో కామెంట్ చేసి చెప్పండి మామ. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో, అంటిల్ దెన్ టేక్ కేర్. బై.